హాయ్ గైస్, దిస్ ఇస్ తేజస్వి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజస్వి శరత్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఫస్ట్ టైం నేనైతే మీషోలో కొన్ని కుర్తీ సెట్స్ ఆర్డర్ పెట్టాను. దట్ టు 1 2 3 4 5 6 ఈ 7 కుర్తీ సెట్స్ అయితే ఆర్డర్ పెట్టాను. యాక్చువల్గా అయితే 13 సెట్స్ ఆర్డర్ పెట్టాను. కొన్ని క్యాన్సిల్ అయిపోయినాయి అండ్ కొన్ని డిలే ఉన్నాయి అనమాట. ఈ 7 కుర్తీ సెట్స్ అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టాను. దట్ టు రీసెంట్ టైంలో మోస్ట్ ట్రెండింగ్ కుర్తీ సెట్స్ అనమాట ఇవైతే. సో ఇవి ఈ వీడియోలో మీ ముందే ఓపెన్ చేసి నేను ట్రై చేసి చూపిస్తాను. వీటి రివ్యూ నేను క్లియర్గా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ కుర్తీ అయితే ఇది నేను ఓపెన్ చేయబోయేది అండ్ దీని ప్రైస్ వచ్చేసి నాకు 1080 అలా పడింది. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అండ్ చందేరి కాటన్ అనమాట. ఇదైతే ఒక కుర్తా సెట్, 3 పీస్ కుర్తా సెట్. సో ఓపెన్ చేసి చూద్దాం. సో చూసారు కదా, మీ ముందే ఇట్లా ఓపెన్ చేస్తున్నాను. ఇంతకుముందు ఓపెన్ కూడా చేయలేదండి, ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నాను మీ ముందు ఈ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ ఏదైనా. వావ్, కుర్తీ అయితే చాలా బాగుందండి. నాకు నిజంగా చూసిన వెంటనే బాగా నచ్చేసింది. ఇది యాక్చువల్గా ఫోటోలో కన్నా బయట ఇంకా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇది దీని స్లీవ్స్కి కూడా చిన్న ఎంబ్రాయిడరీ లాగా ఇచ్చారనమాట. అండ్ దీని బాటమ్ కూడా చూసినట్టయితే కింద ఎంబ్రాయిడరీ వచ్చింది. అలాగే ఇక్కడ ఒక చిన్న నెట్ లాగా ఇచ్చారు హైలైట్ చేసి. సో దిస్ ఇస్ ది బాటమ్ అండ్ దుపట్టా. కమింగ్ టు దుపట్టా, ఇది వచ్చేసి దుపట్టా. కొంచెం షార్ట్గా అనిపిస్తుంది దుపట్టా అయితే. సో ఒకసారి ట్రై చేసి అయితే చూద్దాం ఎలా ఉంటుందో. సో గైస్, ఈ కుర్తీ సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను స్మాల్ సైజ్ ఆర్డర్ చేశాను. దీంట్లో నాకు తెలిసి స్మాల్ సైజ్ ఉండే వాళ్ళు కొంచెం మీడియం సైజ్ తీసుకోవడం బెటర్. వై? బికాస్ ఇక్కడ కింద ఇక్కడ కొంచెం టైట్ అనిపిస్తుంది అనమాట. నార్మల్ ఇక్కడంతా లూజే ఉంది, కానీ కింద పార్ట్ వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు కట్స్ ఏంటంటే ఇది ఏ లైన్ కుర్తీ టైప్ వచ్చింది, కిందకు వచ్చింది కట్స్ అయితే. సో ఇక్కడ అంతా కొంచెం టైట్ అనిపిస్తుంది. మీరు ఆల్టరేషన్ చేయించుకుంటే నో ప్రాబ్లం. బట్ ఇలా ఉంది కాబట్టి కొంచెం స్మాల్ సైజ్ ఉండే వాళ్ళు మీడియం సైజ్ తీసుకోవడం బెటర్ అని నా ఫీలింగ్. కుర్తీ అయితే క్వాలిటీ చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. చూసారు కదండి ఫ్రంట్ ఎంబ్రాయిడరీ, ఇది కూడా చాలా బాగుంది. ఎంబ్రాయిడరీ మాత్రం ఎంత బాగా ఇచ్చారో చూడండి, 1000 రూపీస్కి. సో ఫ్రంట్ అంతా ఇలా వస్తుంది. అండ్ నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే కొంచెం ఇది దుపట్టా చాలా చిన్నగా అనిపిస్తుంది. క్లాత్ కూడా ఓకే, అంత సూపర్ కాదు, కాకపోతే మనం పెట్టిన ప్రైస్కి అయితే వర్తే. ప్యాంట్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఇది స్ట్రైట్ కట్ ప్యాంట్ అనమాట. సో ఇలా స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇచ్చారు. ప్యాంట్ ఫిట్టింగ్ అయితే ఓకే, బాటమ్ మాత్రం బాగుంది. ఇక్కడ వరకే అనమాట నాకు కొంచెం డౌట్ అనిపించింది. ఇక్కడ లూజ్ ఉంది. సో ఇదే లూజ్ కింద వరకు కంటిన్యూ చేస్తే బాగుండేది అని అనిపించింది. ఇక్కడ స్ట్రైట్గా పెట్టారు కుర్తీ, సో దట్ అందుకని కొంచెం టైట్ అనిపిస్తుంది ఇక్కడ. సో మీరు మీడియం తీసుకోండి, స్మాల్ సైజ్ ఉండే వాళ్ళు. మీరు ఉండే సైజ్ కన్నా కొంచెం ఎక్స్ట్రా పెద్ద సైజ్ తీసుకుంటే బెటర్. మిగతా అంతా ఫ్యాబ్రిక్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. వర్త్ అనమాట, మనం పెట్టిన ప్రైస్కి ఇదైతే వర్త్. చిన్న చిన్న పార్టీస్కి కానీ ఇంకా ఏమన్నా చిన్న ఫంక్షన్స్కి కానీ గెట్ టుగెదర్స్కి కానీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ నేను ఆర్డర్ చేసిన కుర్తీ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ కుర్తీ. సో ఇది వచ్చేసి అనార్కలి సెట్ అనమాట. జార్జెట్ అనార్కలి గౌన్, దుపట్టా, ఫుల్ సెట్ విత్ ప్యాంట్. సో దీని ప్రైస్ వచ్చేసి 1511 పడింది నాకు. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే. సో బాటమ్ వేర్ మాత్రం కాటన్ వస్తుంది. సో ఓపెన్ చేసి చూపిస్తాను నేను. దీనికి ప్యాకేజింగ్ కూడా బాగా వచ్చింది. సో ఇది ఈ కలర్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండ్ దుపట్టా కూడా చాలా గ్రాండ్గా వచ్చింది. ఇదైతే వెడ్డింగ్స్కి పక్కా వేసుకెళ్ళిపోవచ్చు అండి, చాలా బాగుంది వెడ్డింగ్స్కి అయితే. దుపట్టా చూడండి ఎంత గ్రాండ్గా వచ్చిందో, దుపట్టా చాలా బాగుంది దుపట్టా. సో బాటమ్ మాత్రం ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అన్నారు. హ్యాండ్స్ దగ్గర కూడా చిన్న ఎంబ్రాయిడరీ లాగా ఇలా వచ్చింది. ఇదైతే ఒకసారి ట్రై చేసి చూద్దాం. గేరా కూడా బాగానే ఉన్నట్టుంది. సో ట్రై చేసి చూద్దాం. నాకు ఈ డ్రెస్ అయితే పిచ్చగా నచ్చేసిందండి. వెడ్డింగ్స్కి అయితే పర్ఫెక్ట్ అనమాట, చాలా బాగుంది. ఇదంతా జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది. కింద కాటన్, బాటమ్ వచ్చేసి కాటన్ అన్నారు కానీ కాటన్ బ్లెండ్, ప్యూర్ కాటన్ అయితే కాదు, కాటన్ బ్లెండ్ కింద ప్యాంట్. సో దుపట్టా ఎంత బాగుందో చూడండి, ఎంత హెవీగా ఇచ్చారో, చాలా బాగుంది. ఇదైతే వర్త్ అనమాట, మన మనీ పే చేసిన దానికి ఈ ఫ్యాబ్రిక్ సూపర్. ఇది చూడండి అసలు ఎంత బాగా ఇచ్చారో.
నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది వర్క్, ఈ ప్యాటర్న్ ఇదంతా. స్లీవ్ సూపర్. సో అండ్ బ్యాక్ వచ్చేసి నెక్ డీప్గా ఇట్లా ఇచ్చారనమాట. సో దీని గేరా చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్ద గేరా ఇచ్చారనమాట. అండ్ చూడండి కావాలంటే పర్ఫెక్ట్ అనమాట వెడ్డింగ్స్కి అయితే ఈ సెట్. సూపర్ డూపర్ అప్రూవ్డ్, చాలా బాగుంది. పక్కా కొనుక్కోండి మీరు, ఏం డౌట్స్ లేకుండా హ్యాపీగా కొనుక్కోవచ్చు అనమాట. చాలా బాగుంది. నేను ఇంత బాగా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది ఇది. సో ఇది కొనొచ్చు. మీషోలో నాకు ఏంటంటే చాలా భయం ఉండేది, అవి కరెక్ట్గా వస్తాయా, మనం పెట్టిన ప్రోడక్టే వస్తుందా లేకపోతే ఫేక్ ప్రోడక్ట్స్ వస్తాయా అని చెప్పి. అందుకనే ఫస్ట్ టైం చాలా భయంతో పెట్టాను. కానీ ఈ ఫ్యాబ్రిక్ అండ్ ఈ క్లాత్, ఈ కలర్, మెటీరియల్ అయితే సూపర్ అండి. నాకు చాలా బాగా నచ్చింది. ఫెస్టివ్ వేర్కి పర్ఫెక్ట్. నెక్స్ట్ కుర్తా వచ్చేసి ఈ బ్యూటిఫుల్ పర్పుల్ కుర్తా. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి షిఫాన్ కుర్తీ ఫ్యాబ్రిక్ అండి. అండ్ దీని ప్రైస్ నాకు ఎంత పడిందంటే 879 ప్రైస్కి వచ్చింది. సో ఈ ఫ్యాబ్రిక్ అయితే షిఫాన్ అనమాట, కొంచెం ఆర్గాన్జా దుపట్టా వస్తుంది. ఇది కూడా ట్రై చేసి చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి బ్యూటిఫుల్ పర్పుల్ కుర్తా. సో ఇదంతా ఫ్యాబ్రిక్ వచ్చేసి షిఫాన్ ఫ్యాబ్రిక్ అండి, బాటమ్ ఫ్యాబ్రిక్ కూడా అదే. అండ్ దుపట్టా వచ్చేసి ఆర్గాన్జా వచ్చింది. ఇక్కడ అంతా ఎంబ్రాయిడరీ వచ్చింది ఫస్ట్ అయితే. అండ్ నెక్ ప్యాటర్న్ అయితే సూపర్ ఉంది, వీ నెక్ ఇచ్చారు. అండ్ వర్త్ అనమాట, మనం పెట్టిన ప్రైస్కి ఇది కూడా సూపర్ అప్రూవ్డ్, కొనుక్కోవచ్చు ఈజీగానే. ప్యాంట్ కూడా ఇట్లాగా స్ట్రైట్ కట్ ప్యాంటే ఇచ్చారు. సో ఇది కూడా షిఫాన్ ఫ్యాబ్రికే అనమాట, బాటమ్ కూడా. అండ్ ఇక్కడ చిన్న ఆలియా కట్ టైప్ ఇచ్చారనమాట ఇక్కడ. సో ఇది కుర్తా అయితే ఫ్యాబ్రిక్ అయితే కొంచెం ఈ సమ్మర్స్కి అయితే ఇరిటేటింగ్ గానే ఉంటుంది, కాకపోతే 1 డేకి వేసుకోవచ్చు. ఏమైనా చిన్న చిన్న ఈవెంట్స్ ఉన్నా లేకపోతే ఫెస్టివల్స్ ఉన్నా, సో చిన్న చిన్న ఈవెంట్స్కి అయితే పర్ఫెక్ట్ యాప్ట్ అయిపోతుంది. దిస్ ఈస్ ది పర్పుల్ కుర్తా. సో ఇవన్నీ కుర్తీస్ చూసిన తర్వాత లాస్ట్ లో నాకైతే కామెంట్ చేయండి ఏది బాగుందో అని చెప్పి. సో గైస్, మూవింగ్ ఇన్ టు అనదర్ కుర్తీ సెట్. నెక్స్ట్ కుర్తీ సెట్ వచ్చేసి బ్యూటిఫుల్ వైట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో వచ్చిన కుర్తీ సెట్ అండి. ఇదంతా ఎంబ్రాయిడరీ కుర్తీ. సో నాకైతే ఈ ప్రైస్ 940 రూపీస్ పడింది. అండ్ కమింగ్ ఇన్ టు ది ఫ్యాబ్రిక్, సాటిన్ ఫ్యాబ్రిక్. ఇది బాటమ్ కూడా సాటిన్ ఫ్యాబ్రికే వస్తుంది. ఈ సెట్ ని కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం. ప్రైస్ చెప్పాను కదా 940 రూపీస్ అలా పడింది. వీనెక్ అనమాట. ఇది కూడా ఇప్పుడు వీనెక్కే కదా మోస్ట్ ట్రెండింగ్, సో ఇది కూడా వీనెక్కే తీసుకున్నాను. సో లెట్స్ ట్రై. నెక్స్ట్ కుర్తీ సెట్ అయితే ఇదండి, వైట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్, ఫుల్ సాటిన్ మెటీరియల్, టాప్ అండ్ బాటమ్. అయితే ఇక్కడ హ్యాండ్స్ చూసినట్టయితే చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. నాకు టాప్ అండ్ బాటమ్ వరకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే సాఫ్ట్ ఉంది మెటీరియల్ అయితే. అండ్ ఎంబ్రాయిడరీ కూడా బాగానే ఉంది. వీనెక్ ఇచ్చారు, ఇప్పుడు వీనెక్ ట్రెండ్ కదా. కానీ కమింగ్ టు దుపట్టా, నాకైతే ఇది అంతగా నచ్చలేదండి, కొంచెం చీప్గా అనిపిస్తుంది మెటీరియల్ అయితే. ఇదే కొంచెం స్టిఫ్ మెటీరియల్ బనారస్ టైప్ ఇచ్చుంటే బాగుండేది అని అనిపిస్తుంది. బాందిని ఫ్యాబ్రిక్ వచ్చి బాందిని ప్రింట్ వచ్చింది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ లైక్ షిఫాన్ లాగా ఉంది ఫ్యాబ్రిక్, కొంచెం థిక్ మెటీరియల్ ఇచ్చుంటే బాగుండేది అని నా ఫీలింగ్ అయితే. సో దిస్ ఇస్ ది ఫైనల్ లుక్. ఇదైతే పర్చేస్ చేయాలా అని అంటే నేను అంత సజెస్ట్ చేయనండి. ఈ మెటీరియల్ మాత్రం ఇప్పటి వరకు చూసినవన్నీ ఫిట్టింగ్ మాత్రం నో ఇష్యూస్ అండి. స్మాల్ సైజ్ నేను ఆర్డర్ చేశాను, ఇది కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో నెక్స్ట్ కుర్తా సెట్ చూసేద్దాం. నెక్స్ట్ కుర్తీ సెట్ వచ్చేసి లావెండర్ కలర్ ఎంబ్రాయిడరీ కుర్తీ సెట్. అండ్ ప్రైస్ వచ్చేసి 1095 పడింది నాకు. అండ్ ఈ సెట్ అయితే పాకిస్తానీ కుర్తీ సెట్స్ ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి కదండి, ఫ్యాషన్ ఇప్పుడు అవే ట్రెండ్లో నడుస్తున్నాయి పాకిస్తానీ కుర్తీ సెట్స్. సో ఇది అదే అనమాట, కాకపోతే వైట్ ఎక్కువ రెగ్యులర్గా అందరు యూజ్ చేస్తూ ఉంటారు. నేను దీంట్లో లావెండర్ కలర్ ఆర్డర్ చేశాను. సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో ఇదైతే టాప్ అండ్ బాటమ్ ఫ్యాబ్రిక్ కూడా ఇలానే ఉంది. ఇది సిల్క్ టైప్ ఉంది, క్లాత్ బాగానే ఉంది, కింద ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. అండ్ దుపట్టా కూడా బాగుంది. సో ఒకసారి ట్రై చేసి చూద్దాం. నెక్స్ట్ కుర్తీ సెట్ వచ్చేసి ఇదండి, పాకిస్తానీ కుర్తీ సెట్ టైప్ మోడల్ అనమాట. ఇది నేను ఆర్డర్ చేసింది లావెండర్ కలర్, కొంచెం బ్రైట్ అనిపించింది. ఇది కొంచెం డార్క్ ఉంది నేను ఆర్డర్ పెట్టిన దానికన్నా కూడా, కానీ చాలా బాగుంది. ఈ కలర్ కూడా చాలా బాగా నచ్చింది నాకు వచ్చిన తర్వాత అయితే. అండ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మొత్తం ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ వస్తుంది. ఇక్కడ హ్యాండ్స్ కూడా అలానే ఉంటుంది. హ్యాండ్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంటాయండి, బట్ చాలా బాగుంది. బాటమ్ వచ్చేసి బాటమ్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అనమాట. బాటమ్ అండ్ పైన టాప్ బాటమ్ అయితే టాప్ అండ్ బాటమ్ ఫ్యాబ్రిక్స్ అంటే సేమ్, కింద ఎంబ్రాయిడరీ కూడా వస్తుంది. సో ఇది మోడల్ అయితే
అండ్ కమింగ్ టు దుపట్టా పార్ట్, ఇది కూడా చాలా బాగుంది. చిన్న చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు, మిషన్ వర్క్ లాగా. సో ఇదైతే వర్తే అండి కొనుక్కోవడానికి. కాకపోతే నాకు కొంచెం చిన్న ట్రబుల్ అనిపించింది ఏంటంటే ప్యాంట్, ఈ బాటమ్ విషయంలో నాకు కింద అంతా లూజ్ ఉంది, పలాజో టైప్ ఇచ్చారు, కానీ ఇక్కడ థైస్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం టైట్ ఇచ్చారు అని అనిపించింది. సో మన సైజ్ స్మాల్ అయితే కొంచెం మీడియం సైజ్ ఉండే సైజ్ కన్నా కొంచెం ఎక్స్ట్రా సైజ్ పెట్టుకుంటే బాటమ్ కూడా చాలా ఫిట్టింగ్ ఇష్యూస్ లేకుండా బాగా లూజ్గా, ఐ మీన్ కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇదైతే వర్త్ బయింగ్ అండి. ఇదైతే నేను రికమెండ్ చేస్తాను కొనుక్కోవడానికి. అయితే వైడ్ యాంగిల్లో కూడా ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. కట్స్ వచ్చేసి కింద దాకా కట్స్ వస్తుంది, ఇక్కడ నుంచి కాకుండా కొంచెం కింద నుంచే. బట్ ఇక్కడంతా ఈ పార్ట్ ఫ్రీగానే ఉంటుంది, మీకేమి అన్కంఫర్టబుల్ గా అయితే ఉండదు ఇక్కడ, ఎందుకంటే కట్స్ అయితే కింద దాకా వచ్చినాయి. ఇక్కడ మాత్రం లూజ్ గానే ఉంటుంది. నాకైతే నచ్చిందండి కుర్తీ. నెక్స్ట్ కుర్తీ సెట్ కూడా ఎంబ్రాయిడరీ కుర్తీ సెట్ అండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి నాకు 793 అలా పడింది. దీని ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఆర్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. సో నేను ఆర్డర్ పెట్టినప్పుడు కలర్ కొంచెం లైట్ అనిపించింది, ఇది ఇప్పుడు వచ్చిన తర్వాత కొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది. బట్ స్టిల్ బాగుంది కలర్ అయితే. సింపుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారండి ఇక్కడ అంతా, ఎక్కువ హెవీగా లేకుండా సింపుల్ గా ఎలిగెంట్ గా ఉంది. సో నెక్స్ట్ కుర్తీ సెట్ అయితే బ్యూటిఫుల్ కలర్ అండి, నాకు చాలా బాగా నచ్చింది కలర్. ఎంత అఫీషియల్ గా ఉందో, చాలా బాగా అనిపించింది. ఇది చూడండి, క్లాసీ లుక్ ఉంది కుర్తీకి అయితే. అండ్ ఫ్యాబ్రిక్ టాప్ అండ్ బాటమ్ ఫ్యాబ్రిక్ అయితే సేమ్ ఉంది, కానీ మెటీరియల్ మాత్రం ఎక్సలెంట్ అండి, క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఫిట్టింగ్ చూసుకున్నట్టయితే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనమాట. ఇది వచ్చేసి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ ఇచ్చారు దుపట్టా వర్క్ అయితే. అండ్ సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారండి, ఎంత బాగుంది ఎంబ్రాయిడరీ వర్క్ అయితే స్లీవ్స్ దగ్గర, యాజ్ వెల్ యాజ్ మనకి బాటమ్ ప్యాంట్ కి కూడా కింద బార్డర్ లో ఇచ్చారనమాట. సో చాలా బాగుంది. నెక్ చూడండి, వీ నెక్ ఇప్పుడు ట్రెండింగ్ కదా, దట్ టు కింద అంతా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు, వీ నెక్ ఇచ్చి చాలా బాగుంది. మస్ట్ బై అండి ఇదైతే, నేను రికమెండ్ చేసే అంతవరకు ఇప్పటి వరకు చూసిన దాంట్లో ఇది మాత్రం మస్ట్ పర్చేస్ చేయాల్సిందే. సో ఇదైతే నేను పక్కా రికమెండ్ చేస్తున్నానండి. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి చెప్పండి, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ నేను తీసుకున్న కుర్తీ వచ్చేసి ఇదే లాస్ట్ కుర్తీ, వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి. ఇదైతే అనార్కలి గౌన్ టైప్ అనమాట. ప్రైస్ డీటెయిల్స్ లోకి చూసుకున్నట్టయితే 627 రూపీస్కే వచ్చింది నాకు. అండ్ ఫ్యాబ్రిక్ అయితే ఇది జార్జెట్ అండి, మొత్తం ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ టైపే ఉంటుంది. సో ట్రై చేద్దాం అది కూడా. సో దిస్ ఇస్ మై ఫైనల్ అవుట్ఫిట్ గైస్. ఇదే నా లాస్ట్ డ్రెస్ అనమాట నేను పర్చేస్ చేసింది. సో వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది, నేను చాలా డౌట్ పడుతూనే తీసుకున్నాను. ఇదైతే ఇప్పటికి కూడా నాకు కొంచెం ఫిట్టింగ్ అదంతా పర్ఫెక్ట్ గా అయితే అనిపించలేదు. సో ఓకే ఇలానే అనిపిస్తుంది. ఇదైతే నేను 100% రికమెండ్ చేయనండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది, ఇదైతే నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. దుపట్టా వర్క్ అయితే వచ్చేసి ఫ్రంట్ ఇట్లా హై నెక్ వస్తుంది, బట్ బ్యాక్ మాత్రం చాలా డీప్ నెక్ వచ్చింది అనమాట. సో చాలా డీప్ నెక్ వచ్చింది బ్యాక్ అయితే. ఓకే ఇది మాత్రం నేను ఇప్పటి వరకు చూపించిన అవుట్ఫిట్స్ అన్నిట్లో మీకు ఏది నచ్చిందో, ఇంకా లింక్స్ ఏమైనా కావాలి అని అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను లింక్స్ ఇవన్నీ అయితే నేను డిస్క్రిప్షన్లోనే మెన్షన్ చేస్తాను మ్యాక్సిమం. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. లాంగ్ వ్యూలో కూడా మీకు అర్థమవుతుంది ఓవరాల్గా. నాకు యోగ్ పార్ట్ ఇది కొంచెం డీప్గా ఇచ్చి, ఇంత లెంత్ అవసరం లేదు, కొంచెం షార్ట్గా ఇచ్చి ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. యోగ్ పార్ట్ కొంచెం లెంత్ రావడం వల్ల కొంచెం ఓల్డ్ ఫ్యాషన్గా ఉంది, బట్ ఓకే. కలర్ కాంబినేషన్ అయితే బాగుంది, వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. కానీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఇదంతా అయితే, దుపట్టా చాలా షార్ట్గా కూడా ఇచ్చారు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఇదంతా చూసుకున్నట్టయితే అంతేమీ సూపర్ అయితే లేదు. సో గేర్ అయితే బాగానే ఇచ్చారు ఇదిగోండి, కానీ దీనికి బాటమ్ ఇవ్వలేదండి, ఓన్లీ ఇది ఫ్రాక్ విత్ దుపట్టా అనమాట, బాటమ్ అయితే ఇవ్వలేదు. సో దట్స్ ఇట్ గైస్. సో చూసారు కదండి ఇవాళ వీడియోలో అవుట్ఫిట్స్ అన్ని. ఈ అవుట్ఫిట్స్లో మీకు ఏది బాగా నచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన వీడియో చూసి ఇప్పటి వరకు చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. వీడియోస్కి చూసినప్పుడు ఏంటంటే ఒక లైక్ ఇస్తే చాలా హెల్ప్ఫుల్ ఉంటుందండి మాకు. సో లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకా ఏ టైప్ కంటెంట్ కావాలి, ఏదన్నా ఇంట్రెస్టెడ్ మీకు ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, నేను పక్కా చేయడానికి అయితే ట్రై చేస్తాను.
So that's it for today's video, guys. See you in my next video. Until then, stay healthy and stay positive. Bye bye, guys.